వెల్కమ్ టు మై ఛానల్ రౌడీ గర్ల్. ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. కావలసిన పదార్థాలు: ముందుగా చికెన్ క్లీన్ చేసి పెట్టుకోవాలి, బ్రౌన్ ఆనియన్స్, ఉల్లిపాయ, టమాటా, మిర్చి, బిర్యానీ దినుసులు, నిమ్మకాయ, పెరుగు, రాళ్ళుప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, అల్లం పేస్ట్, కొత్తిమీర, గరం మసాలా, ఆయిల్. ముందుగా చికెన్ని కొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలి. కాస్త పసుపు, చిటికెడు, రుచికి సరిపడా కారం, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా, ఉల్లిపాయ, మిర్చి, బిర్యానీ దినుసులు, కొంచెం కొత్తిమీర, ఓకేవా, పెరుగు 2 స్పూన్లు, ఫ్రెండ్స్. ఒకసారి ఇదంతా మొత్తం కలుపుకోవాలి క్లీన్గా. కొంచెం ధనియా పౌడర్ తీసుకున్నాం, గరం మసాలా కొంచెం కలుపుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ముందుగా మనము కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని ఒక ½ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. నేను 1 గ్లాస్ వేసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొన్ని బిర్యానీ దినుసులు, ఒక నిమ్మ చెక్క, కొంచెం ఆయిల్ వేసుకొని బియ్యాన్ని 80% ఉడికించుకోవాలి. చికెన్ మ్యాగ్నెట్ అయింది. స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయిపోయింది. ఇంకా గ్యాస్ కట్టేసుకుందాం. రైస్ కూడా ఆల్మోస్ట్ రైస్ కూడా కుక్ అయింది. వాటర్ వాష్ చేసుకుందాం. చికెన్ అయిపోయింది, 80% కుక్ అయింది. రైస్ కూడా 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకోవాలి. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. రైస్ కర్రీ లేయర్ల కింద వేసుకోవాలి. ముందుగా రైస్ వేసుకోవాలి.
ఒక లేయర్ కర్రీ వేసుకోవాలి, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, తర్వాత మళ్ళీ రైస్ అప్లై చేసుకోవాలి. సెకండ్ లేయర్ నేనైతే 2 లేయర్ల కింద వేసేసుకుంటున్నాను. రైసు కర్రీ లేయర్లుగా వేసుకున్నాక కొంచెం పైన నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. తర్వాత గ్యాస్ పైన పెనం పెట్టుకొని దానిపైన దాకా పెట్టుకొని బరువు కోసం ఒక రోల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెంసేపు బాగా మగ్గాలి, ఒక 50 మినిట్స్ దమ్ అయితే చాలు. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ రెసిపీ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.